హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. కడప నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ రెడ్డప్ప గారు మాధురెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి దేశ చరిత్రలో కూడా ఏ అభ్యర్థి కూడా తన సొంత అజెండాతోటి అక్కడ సొంత మేనిఫెస్టోతోటి ముందుకు పోయే పరిస్థితిని ఇంతవరకు చూడలేదు. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆమె పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోతో పాటు తనకు సంబంధించిన ఒక సొంత మేనిఫెస్టో, ఇది మేనిఫెస్టో మాత్రమే కాదు, కడప ప్రజానీకానికి నా భరోసా అంటూ ఆమె ప్రజలకు వెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. మరి చెప్పండి మాధురెడ్డి గారు, ఎలా ఉంటుంది? మీరు సొంతంగా 5 లక్షల బీమా అని చెప్పి మీరు చెప్తున్నారు, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే మీరు సొంతంగా ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎట్లా అనుకుంటారు? కానీ లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ. సాధ్యం అవుతుందండి. దాన్ని ప్రీమియం కడతాము 5 సంవత్సరాల వరకు. మనకు ఆల్రెడీ చంద్రన్న బీమా ఎలా ఉంటుంది, ఇది కూడా అలానే వెళ్తుంది. ఈరోజు చంద్రన్న బీమా కూడా 10 లక్షలకు పెంచారు. నిన్ననే మేనిఫెస్టో మనకు రిలీజ్ అయింది. ఈరోజు కడప నియోజకవర్గంలో మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 8 నెలల నుంచి నేను తిరిగితే మనకు పావర్టీ చాలా ఉంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీల్లో వెనుకబడి తరగతులలో చాలా పావర్టీ ఉంది. ఇప్పుడు మన వారి వర్గం వాళ్ళు చూసుకుంటే బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితి, కానీ ముస్లిం మైనార్టీలో ఇట్లా ఏ పని చేయలేని పరిస్థితి వాళ్ళకి, బికాస్ ఆఫ్ వాళ్ళ సోషల్ రిస్ట్రిక్షన్స్ వల్ల పోలేని పరిస్థితి. సో ఈ నియోజకవర్గంలో చాలా బీదరికం వల్ల చాలా ఇప్పుడు ఎక్కువ కూడా వితంతువులు ఎక్కువ ఉన్నారు, భర్త వదిలేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రకరకాల కారణాలు, వాళ్ళు సోషల్ కారణాలు. దీనికి ముందుకు తీసుకెళ్లాలంటే వీళ్ళకి కూడా ఒక భరోసా ఇచ్చి ఒక లైఫ్ సేఫ్టీ సెక్యూరిటీ పెట్టాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము మా సొంత డబ్బులతో మేము ఫస్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ విధంగానే ముందుకు పోతాము. రేపు గెలిచినాక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలిజిబుల్ వాళ్ళకందరికీ మేము బీమా కట్టేసేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం పెడతాము. మొన్ననే చెప్పారు, మేము నబీకోట్లో పోతుంటే ఒక అమ్మ చెప్పింది 2017లో వాళ్ళకి చంద్రన్న బీమా వచ్చింది, చేసుకున్నారు. ఆ తర్వాత కరెక్ట్ 1 సంవత్సరానికి, కరెక్ట్ 8 నెలలకే భర్త యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, డ్రైవరు. ఆ తర్వాత వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బు వచ్చింది. క్రిమిషన్ చేసే టైంలో రూపాయి డబ్బు లేకుండా ఇబ్బంది పడినాను. 15 రోజులకి 20 రోజులకి చంద్రన్న బీమా ద్వారా నాకు 5 లక్షలు వచ్చింది. దాంతోపాటు నాకు 2 పిల్లలు ఉన్నారు. 19 తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నంత వరకు 25,000 రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా చంద్రన్న బీమా ద్వారా నాకు దొరికింది అని చెప్పింది. సో చాలా మంచి పథకము. బలుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి డెఫినెట్గా కడప నియోజకవర్గంలో మా వంతు సాయంగా మేము చేయాలని నిర్ణయించుకున్నాము. దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ప్రధానంగా మీరు ఇంకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు, మహిళా దర్బార్ అన్నది. ఇంతవరకంటే ఎక్కడ దర్బార్ రాజకీయాలకు సంబంధించి కానీ లేకుంటే ఏదో రాజకీయ పార్టీలు దర్బార్గా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మహిళా దర్బార్ అనే దానికి ప్రయాసపెట్టడానికి మీరు దానికి ఉన్న లక్ష్యం ఏంటి, దానికి ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు డివిజన్లలో ఇండ్లోకి వెళ్తున్నప్పుడు చాలా మంది మాకు పింఛన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మా పాపకు భర్త చనిపోయినాడు, పింఛన్ ఇంకా 3 ఏళ్ళైనా రావట్లేదు, నా పాపకి భర్త వదిలేశాడు, పలకట్లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, డివోర్స్ ఇచ్చేసినాడు, ఆమె 2 పిల్లల్ని తీసుకుని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి బతికి వాళ్ళ ఆధారాతో బతకాల్సి వస్తుంది. వీళ్ళకేమో వయసు వెళ్ళిపోయేసి వీళ్ళకు పెళ్లి చేసి పంపించినా కూడా భర్త చనిపోవడంతోనో లేకపోతే వదిలేయడంతోనో మళ్ళీ అమ్మగారి దగ్గరికి ఆమెకు పుట్టిన 2 పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా భారంగా వాళ్ళ జీవితం జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమి అని అంటే 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము, సచివాలయంలో కానీ పలకట్లేదు, వాలంటీర్లు కానీ పలకట్లేదు. దీన్ని దాటుకొని ముందుకు రావాలంటే మనమే ప్రత్యక్షంగా పోయి వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకొని మనం పోవాల్సిన అవసరం ఉంది. దానికి మహిళా దర్బారు నేను తీసుకొని వెళ్తున్నాను. ప్రతి ఒక్క డివిజన్లో 2-3 డివిజన్లు కలిపి ఒక చోట ప్రతి ఒక్క నెల 1-2 సార్లు దర్బార్ పెట్టి అక్కడున్న ప్రజలకు కావాల్సిన వాళ్ళ ఆశలని మనం దగ్గర తీసుకొని మనమే ప్రత్యక్షంగా గమనించి, ఇప్పుడు ఒక టాక్ ఉంది, పింఛన్లు ఇప్పించాలంటే 3 నెలల్లో 4 నెలల్లో పింఛన్లు మాకు ఇస్తేనే మేము పింఛన్ రాయిస్తామని చెప్పేసి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ అవినీతి పరమైపోయింది. అలాంటి పరిస్థితి నుంచి ప్రజలను బయట పెట్టడానికి ప్రత్యక్షంగా మనమే వెళ్ళి మహిళా దర్బార్ కూర్చొని చేస్తే బాగుంటుందని నాకొకటి. మొన్న నేను దండులో పోయాను. ఒక అమ్మాయి ఇంకొక సమస్య ఏంటంటే వీళ్ళకి చదువుకోక ఆధార్ కార్డులలో తప్పు వయసు, అంటే మరి ఉద్యోగం వస్తుంది అనే ఆలోచనతో తక్కువ వయసు పెట్టుకున్నారేమో, కానీ చూస్తే చాలా ముసలోళ్ళు ఉంటారు, తిండి కూడా లేదు. ఆమె మొత్తం వెయిట్ 25-30 కిలోల కంటే ఉండదు, అసలు తిననీకి లేదు తిండి. నేను పోగానే ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క నాకు పింఛన్ రావట్లేదు, నాకు పింఛన్ ఎక్కిచ్చు అని చెప్తే, నీ ఆధార్ కార్డు తీసుకురాపో అంటే చూస్తే దాంట్లో 48 సంవత్సరాలు ఉంది. 45 సంవత్సరాలు ఉంది కదమ్మా, నీకు రాదు కదా అంటే ఏడ్చుకుంటా అసలు తలవిగానే ఏడుపు.
చాలా బాధేసింది. అంటే ఆ పాపకు తిండి కూడా లేదు. అంటే అలాంటి కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మనమే దగ్గరుండి కొంచెము మనసుతో ఆలోచించి దాంట్లో కావాల్సిన కరెక్షన్స్ చేసి, ఒకవేళ అది తప్పుడు ఆధార్ కార్డ్ అయితే దాన్ని కొంచెం సరిదిద్ది వాళ్ళ ఏజ్ కరెక్ట్గా వేసి వాళ్ళకి కనీసం నెలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 వస్తే వాళ్ళకి తిండి కన్నా ఉంటుంది కదా. మనమేం పెద్దగా గొప్పగా వాళ్ళకేమి టీవీలు ఫ్రిడ్జ్లు కొనియట్లా, తిండికి ఆ విధంగా పని చేయడానికి మహిళా దర్బార్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మా ఆలోచన. ఇంకా ప్రధానంగానే మనం చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానివ్వండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానివ్వండి, ఈ మధ్య రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? ఆయన మేనిఫెస్టోకి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి నక్కకు నాగలు కనుక్కున్నంత తేడా ఉంది. ఈరోజు మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఏముంది? ఆల్రెడీ చెప్పడానికి అలివి కాని అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చి అదే మేనిఫెస్టోని మళ్ళీ రెండోసారి పబ్లిష్ చేసి మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని పోతాడు అనుకున్నాము. లేదు, మళ్ళీ దాంట్లో కొంచెం సైడ్గా లైట్గా వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకొని మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాడు. అదే దాంట్లో స్పెషల్ అంతే. ఎందుకంటే ఈరోజు బ్యానర్లలో ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ ఆయన ఫోటో కానీ ఎక్కడే లేదు. కలిసిన 150 మంది ఎమ్మెల్యేలు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి గారు కూడా తన ప్రచార దాంట్లో ఎక్కడే కానీ రాజశేఖర గారి ఫోటో పెట్టుకోలేదు. కానీ మేనిఫెస్టోలో మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఒక డ్రామా అంతే. అంతకంటే ఆ మేనిఫెస్టోలో ఏమీ లేదు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చేసుకుంటే 3 సిలిండర్లు నగదు ఇవ్వకుండా 3 సిలిండర్లు ఇవ్వడం అనేది ఎంత మంచి పథకం అంటే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకొక దానికి ఖర్చు పెట్టేసేసి వృధా చేసే పరిస్థితి ఉంది. కానీ ఆ సిలిండర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు వంటకు వాడుకుంటారు, వాళ్ళకి ఆ విధంగా సహాయపడినట్టు అవుతుంది. సంవత్సరానికి దాదాపు ఇప్పుడు 1,200 ఉంది. 1,200 ఇంటూ 3 అనుకోండి, 3,600 రూపాయలు వాళ్ళకు ఆ గ్యాస్ ఖర్చు కింద మిగిలిచ్చినట్టు అవుతుంది. ఆ తర్వాత పుట్టిన ప్రతి బిడ్డకు చదువు ఉండాలని చెప్పేసి వెళ్ళారు. అది ఎంతది అసలు ప్రతి ఒక్క బిడ్డ చదువుకుంటేనే దేశ అభివృద్ధి అనేది. అది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఉంది కాబట్టి ముందుకెళ్ళారు. అలాగనే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు 1,500 రూపాయలు ఇస్తా అంటారు. ఇప్పుడు బలహీన వర్గాల్లో వాళ్ళకి ఆదాయ వనరులే ఉండవు. వాళ్ళకు లేడీస్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసమని వాళ్ళకి ఆడబిడ్డ నిధి కన్నా ఒక అన్నలాగా ఇస్తున్నారు. అలాగని ఈరోజు కడప నియోజకవర్గం 2024లో ఉన్నాము. స్టిల్ ఈ రోజు కూడా మంచినీళ్ళు కనెక్షన్ లేని ఇల్లులు ఉన్నాయి, కరెంటు కనెక్షన్ లేని ఇల్లులు కూడా ఉన్నాయి. నిన్ననే పోయాము రోకన్పల్లిలో, ఆడ కుమ్మరోళ్ళు ఉంటారు. ఈ రోజుకి వాళ్ళకు కరెంటు కనెక్షన్ లేదంటే అసలు అందరూ సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు మా సూపర్ 6 పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువతకి ఒక 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నేను చెప్తూ ఉన్నాను, నిరుద్యోగ భృతి అంటే మీకు జీతం కాదు, 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసి పని చేస్తుంది. ఈ లోపల మీరు ఏదైనా ఎగ్జామ్ అపియర్ కావాలంటే కట్టాల్సిన ఫీజులు కానీ, మీరు ఎక్కడో చోట మీకు ఒక ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూకి పోవాలంటే మీరు బస్సు ఛార్జీల కోసమని చిన్న పాకెట్ మనీ, చిన్న సాయం అంతే నిరుద్యోగులు. ఈ 5 సంవత్సరాల్లో డిఎస్సి ప్రకటించకుండా ఒక ఉద్యోగ కల్పన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహానికి ఈ పిల్లలకి ఎంతో కొంత సాయం ఉండాలని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత పెద్ద పథకము. ఈరోజు మీరు గమనించారు, మైనారిటీలకి 50 సంవత్సరాలకే వాళ్ళకి పింఛన్ వస్తుంది. బీసీలకి 50 సంవత్సరాలకి వాళ్ళకి పింఛన్ వచ్చే విధంగా తీసుకుపోతున్నారు. ప్రతి మైనారిటీకి 100 భాష దాని దగ్గర కార్పొరేషన్ ద్వారా 100 కోట్లు ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళకి పెట్టి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నారు. అలాగనే దేవాలయాలకు కానీ మస్జిదులు కానీ వీటికి కానీ మెయింటెనెన్స్కు 5,000 రూపాయలు ఇచ్చే విధంగా వెళ్తున్నారు. వాళ్ళకు గౌరవ వేతనం కూడా పెంచారు. అలాగనే చూస్తే మీరు వైశ్యులకు చూస్తే వాళ్ళు అమ్మవారికి అది పండుగ దినంగా ప్రకటించారంటే ఒక వర్గం కాదు, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళారు. ఈయనేం చేశారు, బటన్ నొక్కుతాను అని చెప్పేసి మీకు అందరికీ నూకలు ఇస్తాను, నూకలు తిని పండుండండి, మీకు అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, నిద్రలు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎప్పుడు నూకలు ఇస్తాడు అనే విధంగా రాష్ట్రాన్ని తయారు చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మేము మీ స్థితిగతులు మెరుగుపరచడానికి చిన్నపాటి సాయం చేస్తాం, దాంతోపాటు అభివృద్ధి పరంగా ఉద్యోగ కల్పన దిశగా పరిశ్రమల కల్పన దిశగా ముందుకెళ్ళేసి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచి మీ లివింగ్ కెపాసిటీ జీవన ప్రమాణాన్ని పెంచుతాము అని వెళ్తున్నారు. ఎంతో తేడా ఉంది. అసలు ఈ వైసీపీ పార్టీ యొక్క మేనిఫెస్టోని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినాడు. ఒక మద్య నిషేధం గురించి ఆలోచించుకుంటే అసలు మద్య నిషేధం అనేది పాసిబుల్ కాదు. మనం మద్య నిషేధం చేస్తుంటే దానికి రెపర్కషన్గా స్మగ్లింగ్ ఇవన్నీ పెరుగుతాయి. వాళ్ళకి బీదోలు తాగేది ఆపరు,
అది మనకు తెలుసు. వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము పని చేసి వచ్చినాక ఒక 100-50 రూపాయలు ఖర్చు పెట్టి మేము 500 సంపాదించుకుంటే మా కోసం మేము ఎంజాయ్ చేయడానికి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే, అలాంటి మద్యాన్ని 300 రూపాయలు చేసి కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన మనిషి ఎవరంటే పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఫ్యాన్ గుర్తు కోటేయమన్నారంట. ఏంటంటే నీకు 1,10,000 డబ్బులు ఇచ్చాము 5 ఏళ్లలో కలిపానంత. అమ్మాయి స్ట్రైట్ వే నేను అడిగినానక్క, మరి నా 3,90,000 సంగతి ఏంటి అని అంటే, ఏంటమ్మా అంటే, నేను మా ఆయన రోజుకు 300 రూపాయలు తాగుతాడు, సంవత్సరానికి నేను 1,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కట్టుకున్నాను అంటే 5 సంవత్సరాలకు 5 లక్షలు కట్టుకున్నాను, నీ 1,10,000 తీసేస్తే 3,90,000 జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఆడబిడ్డకి బాకీ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు ఈ యొక్క మద్యానికి బానిసనైనారో వాళ్ళందరి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి 3,90,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇది విషయము. ఇంత దుర్మార్గమైన మేనిఫెస్టో తీసుకొచ్చి అన్ని అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని మరొకసారి మోసం చేయడానికి వీళ్ళు సిద్ధమైనారంటే ప్రజలు చాలా వివేకంగా ఉన్నారు. నిశ్శబ్ద విప్లవం నడుస్తూ ఉంది. డెఫినెట్గా వీళ్ళు ఈసారి ఇంకా 10 రోజులు ఉంది ఓట్లకి పోవడము, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపడానికి కూడా ప్రజలు ఇంకా అంతకంటే పెద్ద ఎత్తున సంసిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఎన్నికలకు 10 రోజులు మాత్రమే టైం ఉంది పోలింగ్కి. మీరు కడప నగర ప్రజలకు మీరు ఇస్తున్న అపీల్ ఏంటి, ఏ విధంగా వాళ్ళకు చేయాలని చెప్తున్నారు? నేను అదే చెప్తున్నాను కదండి, అభివృద్ధి కావాలనుకుంటే కడప ప్రజానీకము తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి మీ మాధవక్క కోటేయండి. కడప నియోజకవర్గంలోని వివిధ సమస్యలను గత 8 నెలల నుంచి నేను స్వయంగా పోయి పరిశీలించి ఒక అవగాహన తెచ్చుకొని ముందుకు వస్తున్నాను. ఈ సమస్యల పరిష్కారం ఎలా విధంగా దాని మీద ఆలోచనలు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాము. ఈసారి ప్రజలందరూ వాళ్ళ కోసం వాళ్ళు ఓటేయండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, కడప నగర భవిష్యత్తు కోసం ఓటేయండి, అలాగనే శాంతియుతమైన కడప కోసం ఓటేయండి. ఈరోజు చూస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఒక నయం గ్యాంగ్ లెక్క లాగా చేయడము, ప్రజల మీద దాడులు చేయడము, వాళ్ళ మధ్యన సంపాదించుకున్న అక్రమ ఆస్తుల పంపకాలలో మనుషులు చంపడము, ఇలాంటివన్నీ కడప ఎప్పుడు చూడలేదు. కడపను సినిమాలలో చూపిస్తారు కానీ ఏదో ఫ్యాక్షన్ అని చెప్పి ఏమీ లేదు. కడపలు అసలు గట్టిగా అరుస్తే పోయి లోరిళ్ళలో వాళ్ళు తలుపులు వేసుకొని మనకెందుకు వచ్చిందిరా గొడవ అనుకొని లోపల ఉండే మనస్తత్వం గలవాళ్ళు. అలాగనే చాలా మర్యాదస్తులు. ఈరోజు నన్ను వదినమ్మ అక్క అని ప్రతి ఒక్కరు పిలుస్తారు. ఈ ఎమ్మెల్యే తమ్ముడు తప్ప ఒక దుర్మార్గులకి పట్టం కట్టబడితే ఏమవుతుందో ఈ నగరం ఆల్రెడీ చూసేసింది. దీన్ని అప్లిఫ్ట్ చేసి దీన్ని కూడా ఇతర నగరాలకి ధీటుగా తయారు చేసేసి కడప ఫేస్ వాల్యూ పెంచే దిశగా మేము పనిచేస్తాం. దీన్ని నమ్మి వాళ్ళు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశామో అంత పెద్ద ఎత్తున కాకపోయినా కూడా అందులో 20-30% మనం కడప నగరాన్ని అభివృద్ధి చేసుకున్నా కూడా మన జన్మ ధన్యం. దానికి డెఫినెట్గా కడప ప్రజలు ఓటేస్తారు, నన్ను ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ. ఇది మాధవిరెడ్డి గారు చెప్తున్నది. ఒక స్పష్టమైన లక్ష్యంతో, స్పష్టమైన ఆహ్వానంతో కడప రాజకీయాలకు వచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు తమ పార్టీని గెలిపిస్తున్నారని చెప్తున్నారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.